ఓం నమో భగవతే వాసుదేవాయ. విశ్వామిత్ర మహర్షి శ్రీరామునికి కార్తికేయుని పుట్టుకలో గంగాదేవి యొక్క ప్రాముఖ్యతను చెప్పిన తర్వాత గంగాదేవి స్వర్గలోకం నుంచి భూలోకానికి ఎలా ప్రవహించింది, ఆమె భూలోకంలో ప్రవహించడానికి గల కారణాన్ని చెప్పడం ఆరంభించాడు. పూర్వము ఇక్ష్వాకు వంశంలో జన్మించిన సగర మహారాజుకు ఎంతకాలమైన సంతానం కలగలేదు. ఆయన తన ఇద్దరు భార్యలతో కలిసి హిమాలయాలకు తపస్సు కోసం వెళ్ళాడు. అక్కడ సగర చక్రవర్తిని చూసిన భృగు మహర్షి ఆయనకు సంతాన భాగ్యం ఉందని, ఆయన భార్యలో ఒక ఆమెకు ఆయన వంశాన్ని నిలిపే కుమారుడు కలుగుతాడని, మరొక భార్యకు 60,000 మంది పుత్రులు జన్మించి వారు ఒకే కారణాన అందరూ మరణిస్తారని చెప్పాడు. భృగు మహర్షి యొక్క మాటలు విన్న మహారాజు ఎంతో ఆనందించాడు. సగర చక్రవర్తి భార్యలిద్దరూ వారిలో ఎవరికి ఒక పుత్రుడు కలుగుతాడు, ఎవరికి 60,000 మంది పుత్రులు కలుగుతారనే సందేహం మొదలైంది. దానిని మహర్షిని అడగగా, మీలో మీరు చర్చించుకొని మీరే ఆ నిర్ణయం తీసుకోండి అని సగర చక్రవర్తి భార్యలకు భృగు మహర్షి సూచించాడు. తర్వాత పెద్దరాణి అయిన కేశిని వంశాన్ని నిలిపే ఒకే ఒక కొడుకును కోరుకోగా, రెండవ రాణి గరుత్మంతుని సోదరి అయిన సుమతీదేవి 60,000 మంది పుత్రుల్ని తాను జన్మనిస్తానని కోరుకుంది. కొంతకాలం తర్వాత మొదటి రాణి అయిన కేశిని ఒక కుమారునికి జన్మనిచ్చింది. అతనికి అసమంజసుడు అని పేరు సగర చక్రవర్తి పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. రెండవ రాణి అయిన సుమతికి ఒక పెద్ద మాంసపు ముద్ద జన్మించింది. ఆ మాంసపు ముద్దను చీల్చగా అందులో 60,000 పుత్రపిండాలు జన్మించాయి. ఆ 60,000 పుత్రపిండాలను నేతికుండలలో ఉంచి మహారాజు పోషించగాడు. నేతికుండలు అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్, ప్రజెంట్ జనరేషన్లో ఉన్న టెస్ట్ ట్యూబ్ బేబీస్ టైపు. అప్పుడు 60,000 మంది పుత్రులను ఉత్పత్తి చేశారు. మహారాజు యొక్క పెద్ద కుమారుడు అసమంజసుడు యువకుడై అతనికి వివాహం జరిగి అతనికి ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు అంశుమంతుడు. సుమతీదేవికి జన్మించిన 60,000 మంది పుత్రులు పుట్టగానే సగర చక్రవర్తి యొక్క పెద్ద కుమారుడైన అసమంజసుడు వారందరినీ సరియు నది తీరంలోకి విసిరివేసాగాడు. తన సౌతి అన్న ఇంతటి దుష్కృత్యాలకు పాల్పడుతున్నాడని తెలిసి సగర చక్రవర్తి 60,000 మంది పుత్రులు అతని తండ్రికి ఫిర్యాదు చేశారు. సగర చక్రవర్తి అసమంజసుని రాజ్యం నుంచి బహిష్కరించి పంపించేశాడు. కానీ అసమంజసుని కుమారుడైన అంశుమంతుని మాత్రం తనతోనే ఉంచుకున్నాడు. నిజానికి అసమంజసుడు ఒక యోగీశ్వరుని పునర్జన్మ. అతడు సంసార బంధనంలో చిక్కుకోవాలని అనుకోకపోవడంతో ఈ విధంగా తన తండ్రి యొక్క బంధనాల నుంచి విముక్తుడై తపస్సాధనలు చేసి మోక్షాన్ని పొందాడు. సగర చక్రవర్తి అశ్వమేధ యజ్ఞాన్ని చేయాలని సంకల్పించి అంశుమంతుని రక్షకునిగా నియమించి ఆ అశ్వాన్ని భూమి అందు వదిలివేశాడు. ఇంద్రుడు సగరుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు. ఒకవేళ అతడు అశ్వమేధ యజ్ఞం కూడా పూర్తి చేస్తే ఇంద్రుడు తన పదవికి ముప్పు వాటిల్లుతున్నదేమోనని సందేహించి సగర చక్రవర్తి యొక్క గుర్రాన్ని ఒక రాక్షసుని రూపంలో అపహరించాడు. యాగాశ్వం దొంగలించబడిందని సగర చక్రవర్తికి చారులు విషయాన్నంతా వివరించారు. సగర చక్రవర్తి తన 60,000 మంది కుమారుల్ని పిలిచి భూమినంతటిని వెతికి గాలించి అశ్వాన్ని ఎలాగైనా తీసుకురండి, కుదిరితే భూమి లోపల కూడా వెతికి ఆ అశ్వం ఎక్కడున్నా తీసుకొని రండి అని చెప్పి పంపించేశాడు. సగర చక్రవర్తి కుమారులు భూమండలం అంతా గాలించినా కానీ వారికి అశ్వం ఎక్కడా కనిపించలేదు. ఇదే విషయాన్ని తిరిగి వచ్చి తమ తండ్రికి తెలియజేశారు. సగర చక్రవర్తి తన పుత్రులను భూమిని తవ్వుతూ భూలోకం నుంచి కింద అధోలోకాలు పాతాళం వరకు ఎక్కడ అశ్వం కనిపించినా వెంటనే తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే సగర చక్రవర్తి కుమారులు భూమిని తొలచడం మొదలుపెట్టారు. సగర చక్రవర్తి కుమారులైన 60,000 మంది సగరులు భూమిని తవ్వడం ద్వారా భూదేవికి ఎంతో వేదనను కలిగించారు. నిజానికి భూమి మీద ఉన్న జీవరాశులు, భూమి అడుగున ఉండే జీవరాశులు కూడా ఎంతో కల్లోలానికి గురయ్యాయి. దేవతలంతా కూడా గాబరపడి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, ఈ విధంగా సగర చక్రవర్తి కుమారులు భూమిని అంతటిని తొలిచివేస్తే భూమి మీద జీవజాలం అనేది మిగలదు, అంతేకాకుండా అధోలోక వాసులు కూడా ఎంతో ఇబ్బంది గురవుతున్నారని చెప్పగా బ్రహ్మదేవుడు దేవతలందరితోని భూదేవిని రక్షించడానికి కపిల భగవానుడు ఉన్నాడు, ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం, సగరుని 60,000 మంది పుత్రులు కపిల భగవాని ద్వారా భస్మమవుతారని చెప్పి ఊరట కలిగించాడు. 60,000 మంది సగరులు భూమిని తొలుచుకుంటూ వెళ్ళగా వాటికి భూమిని మోస్తున్న 8 మహాదిగ్గజాలు కనిపించాయి. వీటిని అష్టదిగ్గజాలని అంటారు. 60,000 మంది సగరులు అష్టదిగ్గజాలను మీకు యాగాశ్వం కనిపించిందా అని అడిగారు. దానికి వారు మాకు ఏమి తెలియదని సమాధానం ఇచ్చాయి. అష్టదిగ్గజాలు అంటే 8 ఏనుగులు. ఆ 8 ఏనుగులు భూమి భారాన్ని వహిస్తూ ఉంటాయి. భూమిని తొలుచుకుంటూ వెళ్ళిన సగరపుత్రులకు రసాతలంలో యాగాశ్వం కనిపించింది. ఆ యాగాశ్వం కపిల మహాముని ఆశ్రమం సమీపంలో కట్టివేయబడి ఉంది. కపిల భగవానుడు ఎప్పుడు శాంతచిత్తుడై తపస్సులో లీనమై ఉంటారు. కపిల భగవానుని శక్తి సామర్థ్యాలు తెలియని సగరపుత్రులు ఆ కపిలుడే యాగాశ్వాన్ని దొంగిలించి ఇక్కడ ఉంచాడని ఆయన మీదకు దాడి చేయడానికని వెళ్లారు. తన మీదకు దాడికి వస్తున్న సగరపుత్రులను చూసి కపిల భగవానుడు తన కనులను తెరిచాడు. ఆయన యొక్క కనులలోని తేజస్సు వల్ల 60,000 మంది సగరులు వెంటనే భస్మరూపంలోకి మారి మరణించారు. 60,000 మంది సగరులు వెళ్ళి చాలా కాలం అయినప్పటికీ వారు ఇంకా తిరిగి రాలేదు. యాగాశ్వం కూడా దొరకలేదు. ఏం జరిగిందో తెలుసుకుని రమ్మని సగర చక్రవర్తి తన మనవడైన అంశుమంతుడిని పంపించాడు. అంశుమంతుడు అలాగే వెళ్తూ పాతాళలోకానికి చేరుకోవడానికి సగరపుత్రులు చేసిన సొరంగం ద్వారా పాతాళలోకాన్ని చేరడానికని వెళ్ళాడు. వెళ్తున్న అంశుమంతునికి మార్గమధ్యంలో అష్టదిగ్గజాలు కనిపించాయి. వాటిని తన చిన్నాన్నలు ఎక్కడ ఉన్నారని అడగగా వారు నువ్వింకింత లోతుకు వెళ్తే నీకు ఖచ్చితంగా వారి జ్వాల తెలుస్తుందని అష్టదిగ్గజాలు సమాధానం ఇచ్చాయి. అలాగే వెళ్తున్న అంశుమంతునికి రసతలంలో బూడిద కుప్పలుగా పడి ఉన్న 60,000 మంది సగరపుత్రులు కనిపించారు. 60,000 మంది సగరపుత్రుల భస్మరాశుల దగ్గరలోనే అంశుమంతునికి యాగాశ్వం కనిపించింది. అతను ఎంతో బాధకు లోనయ్యాడు. తన చిన్నాన్నలందరూ మరణించేసరికి అంశుమంతుడు తీవ్ర వేదనకు గురయ్యాడు. ఎలాగైనా తక్షణ కర్తవ్యం యాగం పరిసమాప్తి చేయడమే అని యాగాశ్వాన్ని తీసుకొని సగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు.
సగర చక్రవర్తి దగ్గరికి వెళ్లే ముందు తన పినతండ్రులకు తర్పణ వదులుదామని అంశుమంతుడు భావించాడు. కానీ అతనికి సమీపంలో ఎక్కడ కూడా నీరు అనేది లభించలేదు. అక్కడ నీరు లేకపోవడం వల్ల అంశుమంతుడు ఎంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. అప్పుడే గరుత్మంతుడు అంశుమంతుడి దగ్గరికి వచ్చి, నాయనా, నీ పినతండ్రుల మరణం గంగానదిని భూమికి తీసుకురావడానికే జరిగింది. వారి మరణం వెనుక ఎంతో అద్భుతమైన ఉద్దేశపూర్వకమైన శుభకార్యం ఉన్నది. నీవు ఎటువంటి బాధ పొందక ఈ యాగాశ్వాన్ని తీసుకువెళ్ళి యాగాన్ని పరిసమాప్తి గావించమని చెప్పాడు. అంశుమంతుడు యాగాశ్వాన్ని తీసుకుని వచ్చి సగర చక్రవర్తికి అప్పగించి, తనకు గరుత్మంతుడు తన పినతండ్రులు ఏ విధంగా హతులయ్యారు, కపిల మహర్షి కోపదృక్కులకు వారందరూ ఎలా వశమయ్యారు అని మొత్తం వివరణ చెప్పి, భవిష్యత్తులో గంగానది భూమికి వచ్చిన తర్వాత వారి భస్మరాశులపై గంగానది ప్రవహిస్తేనే వారు తిరిగి ఉత్తమగతులు చెందుతారని గరుత్మంతుడు చెప్పాడని చెప్పాడు. సగర చక్రవర్తి యాగాశ్వం దొరకగానే యాగాన్ని పూర్తి గావించాడు. తన పుత్రులకు ఉత్తమగతులు కలిగించాలని గంగానది భూమికి తీసుకురావాలని సగర చక్రవర్తి భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశాడు. సగర చక్రవర్తి తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. కొంతకాలం రాజ్యపాలన చేసిన అంశుమంతుడు తన రాజ్యాన్ని తన కుమారుడైన దిలీపునకు అప్పచెప్పి గంగానదిని భూమికి తీసుకురావాలని తపస్సు చేశాడు. కానీ కాలాంతరంలో అంశుమంతుడు స్వర్గానికి చేరుకున్నాడు. కానీ గంగను భూమికి తీసుకురావాలన్న కోరిక తీరకుండానే పోయింది. తర్వాత దిలీపుడు కూడా కొంతకాలం రాజ్యపాలన చేసి తన కుమారుడైన భగీరథునికి రాజ్యాన్ని అప్పగించి అతను కూడా గంగానదిని భూమికి తీసుకురావాలని తపస్సు చేయడానికి వెళ్ళాడు. దిలీపుడు కూడా తన తండ్రి మాదిరిగానే ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు. కానీ గంగానదిని భూమికి తీసుకురావడంలో విజయం సాధించలేకపోయాడు. కొంతకాలం రాజ్యపాలన చేసిన తర్వాత భగీరథునికి కుమారులు లేనందున అతడు కొంతకాలం రాజ్యపాలన చేసి రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పి, నేను నా ముత్తాతలకు స్వర్గగతులు కలిగించడానికి గంగానదిని భూమికి తీసుకురావడానికి తపస్సు కొరకు వెళ్తున్నాను. నేను వచ్చేంత వరకు రాజ్యాన్ని మీరు పరిరక్షించండి అని చెప్పి బ్రహ్మదేవుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన భగీరథునికి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు. నీ కోరిక ఏమిటో చెప్పు భగీరథ అని అడగగా, భగీరథుడు, నా ముత్తాతలకు స్వర్గగతులు కలిగించడానికి గంగానది వారి మీద ప్రవహించాలని, గంగానది స్వర్గం నుంచి భూలోకంలో ప్రవహించి భూలోకం గుండా పాతాళానికి చేరాలని కోరాడు. అంతేకాకుండా నాకు ఒక కుమారుని కూడా ప్రసాదించండి పితామహ అని వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు, నువ్వు అడిగిన 2 కోరికలను నేను ప్రసాదిస్తున్నాను. కానీ గంగానది ఎంతో విద్యుతంగా ప్రవహిస్తుంది. గంగానది యొక్క ప్రవాహాన్ని భూదేవి తట్టుకోలేదు. ఆమె యొక్క వేగాన్ని నిలువరించగలిగింది ఒక సాక్షాత్తు మహాదేవుడు మాత్రమే. నీవు పరమశివుని ఒప్పించితే గంగానది భూమికి తప్పకుండా వస్తుందని వరమిచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత పరమశివుని కొరకు ఒంటికాల మీద భగీరథుడు 1 సంవత్సరం పాటు తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమై అతని కోరికను నెరవేరుస్తానని మాటిచ్చాడు. పరమశివుడు భగీరథునికి మాటిచ్చిన మరుక్షణము ఆకాశం నుంచి సురనది అయిన గంగ ప్రవహించడం మొదలైంది. ఆమె స్వర్గలోకాన్ని దాటుకుంటూ కైలాసగిరిలో ఉన్న పరమశివుని వద్దకు రావడం మొదలైంది. పరమశివుని యొక్క జటాజుటాలు, పులి చర్మము, భస్మధారణ చూసి గంగానది, ఒకవేళ నేను పరమశివుని తాకితే కలంకితం అవుతానని భావించింది. సర్వ జగాలలో సర్వవస్థలందు ఉన్న పరమశివునికి గంగానది మనసులో ఉన్న సంశయం అర్థమైంది. గంగానది తన పట్ల ఉంచుకున్న భావానికి పరమశివుడు క్రోధం చెంది వెంటనే గంగానదిని తన జటలలో బంధితురాలని చేశాడు. గంగానది అసలే కనిపించకపోవడంతో భగీరథుడు పరమశివుని పూజించి ఎలాగైనా గంగానదిని వదిలిపెట్టమని అర్థించాడు. భగీరథుడు చేసిన తపస్సుకు ప్రసన్నుడే గంగానదిని హిమవత్ పర్వత ప్రాంతాలలోని బిందు సరోవరంలో వదిలాడు. అక్కడి నుంచి గంగానది 7 పాయలుగా ప్రవహించడం మొదలైంది. ఒక పాయ భగీరథుని వెంట నడవగా మిగిలిన 6 పాయలు వివిధ నదులుగా రూపొందాయి. భగీరథుని వెంట పాయ భాగీరథి. గంగానది భగీరథుని వెంట నడుస్తూ వివిధ భూభాగాలను పాయలు చేసుకుంటూ వెళ్తూ ఆమె దారిలో ఉన్న జహ్నుముని ఆశ్రమాన్ని ఆమె ముంచెత్తింది. వెంటనే జహ్నుముని కోపద్రిక్తుడై గంగానదిని ఒక్క గుక్కలో మింగివేశాడు. జహ్నుమునిని ఎంతో ప్రార్థించిన మీదట జహ్నుముని ఆమెను తన చెవి గుండా వదిలిపెట్టాడు. ఆమెను చెవి నుంచి వదిలిపెట్టిన జహ్ను మహర్షితోని దేవతలు భగీరథుడు కలిసి ఆమె నీ కూతురిగా జాహ్నవిగా కొనియాడబడుతుందని మాటిచ్చి వెళ్ళిపోయారు. చివరగా భగీరథుడు గంగానదిని తన వెంట తీసుకుని వెళ్తూ పాతాళం వరకు తీసుకొని వచ్చాడు. పాతాళంలో భస్మరూపంలో ఉన్న సగర చక్రవర్తి కుమారులపైన గంగానది ప్రవహించి వారికి ఉత్తమ లోకాలు కలిగింపజేసింది. గంగానది ప్రవహించిన మీదట భస్మరూపంలో ఉన్న సగరపుత్రులకు స్వర్గం లభించింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యి స్వర్గంలో అలకనందగా ప్రవహించిన గంగానది భూలోకంలో గంగగా నీ పేరు మీద భాగీరథిగా ఉంటుందని వరమిచ్చాడు భగీరథునికి. గంగాదేవి అలా స్వర్గంలోను, మత్స్యలోకంలోను, పాతాళంలోను ప్రవహించి త్రిలోక పూజని అయింది. ఈ విధంగా శ్రీరామునికి అతని ముందు వంశంలో జన్మించిన రాజులు గంగావతరణానికి కారకులయ్యారని విశ్వామిత్రుడు తన కథను చెప్పడం ముగించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.